శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని మద్దనకుంట గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ శ్రీమతి అస్మత్ ఉన్నీసా, స్వర్గీయ శ్రీ అబ్దుల్ అమీద్ ఖాన్ల జ్ఞాపకార్థం వీరి కుమారుడు ఈనాడు రిపోర్టర్ ఏ షబీర్, ఆయన సతీమణి కె షబానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గుండుమల్ల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి హాజరై షబీర్ దంపతుల సేవాభావాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా తిప్పేస్వామి మాట్లాడుతూ, గుడిబండలో కంటి ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తాము. అలాగే డిసెంబర్ నాటికి గుడిబండ అమరాపురం చెరువులను కృష్ణా జలాలతో నింపే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి అని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఈవోఆర్డి నాగరాజు నాయక్, శ్రీధర్, సింగిల్ విండో అధ్యక్షుడు మద్దన్నకుంప, కన్వీనర్ లక్ష్మీ నరసప్ప, జిల్లా లింగాయత్ అధ్యక్షుడు దుర్గేష్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు మంజునాథ్, సింగిల్ విండో డైరెక్టర్ ప్రకాష్, స్థానిక ఎంపీటీసీ వనజా శశిధర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇందాక ఎఫ్ఎన్సీ గారు మాట్లాడితే చెప్పినారు 10 లక్షల ఆపరేషన్లు ఉచితంగా చేశారట ఈ మధ్యలో. దానికి భారత ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఆ శంకర్ ఆసుపత్రి వారికి పద్మభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన నియోజకవర్గంలో కూడా చాలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినారు. మరి గుడిబండలో నిర్వహించడానికి కృషి చేసినటువంటి మిత్రుడు ఈనాడు విలేకరి షబీర్ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో నిజంగా ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ మారు గ్రామంలో కంటి కనపడకుండా ఎంతో మంది ఇంట్లో మనకి ఎంతో ఇబ్బంది ఉంటుంది. అలాంటి ఆపరేషన్ చేయించాలంటే వారికి ఎక్కడ పోవాలనేది కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు శంకర్ హాస్పిటల్ వాళ్ళని పిలిపించేసి వాళ్ళకి ఇక్కడ బీద ప్రజలకు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. అటువంటి నిర్వాహకుల్ని ఇవాళ కొనియాడాలి. అందుకోసం ఈనాడు మీరందరూ కూడా దీన్ని గమనించి ఈ కంటి ఆపరేషన్ బాగా ఫ్రీగా చేపిస్తున్నారు. తీసుకోపోయేదైతేనేమి అక్కడి నుంచి మీకు తీసుకొచ్చి భోజనం పెట్టి అన్ని విధాలు మీకు ఏర్పాటు చేస్తున్నందుకు దయనించి వారికి కృతజ్ఞత తెలుసు. ఇప్పుడు నాకు అవకాశం పోతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనే ఒక మాట చెప్తున్నారు. కాబట్టి మీరందరూ మొదటిగా మేమంతా చూస్తాం, డబ్బు చూస్తాము, ఇంకోటి పొలం చూస్తాము, సైట్ చూస్తాం, అన్ని చూస్తాం, కానీ మా ఆరోగ్యం చూసుకోలేదు. ఇప్పుడు చూస్తే చాలా మందికి స్ట్రోక్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలా. కంటి చూపు చాలా ముఖ్యమైనది. ఏది లేకున్నా కూడా కంటి చూపు ఉండాలా. కాబట్టి దీన్ని శ్రద్ధగా చూసుకొని ఈ ఒక ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకోవాలా. శంకర్ హాస్పిటల్ వాళ్ళు చాలా ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడే మన లేదు అయినా దయచేసి చెప్తాను, ఆపరేషన్ అయిన తర్వాత 10 మందికి పోయి చెప్పండి, మళ్ళీ జ్ఞాపకం రండి, బాగా చూస్తారు అట్టని చెప్పండి. చూడండి, సార్ వాళ్ళందరూ ఎంత పని ఉంటేనో ఇడిసి ఈ క్యాంప్కి వచ్చినారు. ఇట్లా సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు లేరు, చాలా మంది తక్కువ. ఇట్లా పెద్దవాళ్ళు మనం సర్వీస్ చేసేటప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడప్పుడు అంటే సంవత్సరానికి 2-3 సార్లు ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తుంటారు. వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకార్థం ఈ సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఈ ఈ సభ ముఖాంగన వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఇలాంటి ఇక్కడ వాళ్ళు పరీక్షలు చేసి ఎంపిక చేసినటువంటి వారిని ఈరోజు కానీ రేపు కానీ వాళ్ళు అక్కడే ఉచితంగా ట్రాన్స్పోర్ట్ బస్సు కూడా వస్తుంది. బస్సులో వాళ్ళు అక్కడికి బెంగళూరు శంకర్ ఐ హాస్పిటల్కు పిలిచిపోయి వాళ్ళు అక్కడే ఉచితంగా వాళ్ళ ఆపరేషన్లు చేసి లెన్స్ అమర్చడం కానీ, కంటి అద్దాలు ఇవ్వడం కానీ, ఇతరత్ర అక్కడ భోజన వసతులు, వాళ్ళ గతలో పోయిన వాళ్ళకి కూడా వాళ్ళ భోజన వసతులు అన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఎంతో ఉచితమైనటువంటి సేవ, ఎంతో ఉపయోగమైనటువంటిది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శంకర్ కంటి ఆసుపత్రికి వాళ్ళని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి సభ్యులు మరియు మన నాయకులు ఎమ్మెల్సీ గారికి, మన శ్రీనివాస్ మూర్తి గారికి, శంకర్ హాస్పిటల్ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కావాల్సిన కూడా చేర్చడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి
కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము మన ప్రాంతం తరఫున. అదేవిధంగా శబిరానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేసేదానికి అన్ని కూడా మేము సహకారాలు అందిస్తామని కోరుకుంటూ నమస్కారం చేసి షబీరన్న శంకరయ్య హాస్పిటల్తో మాట్లాడి ఇక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. షబీరన్న కూడా ఇంకా ముందు కూడా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను చేయాలని, ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు మానవత్వం కనుమరుగయ్యే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు షబీరన్న గారు చేయదలుచుకోవడం చాలా శుభ పరిణామం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకెన్నో చేయాలని ఆశిస్తూ ఆ భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈ శంకర్ కంటి ఆసుపత్రి వారికి కూడా మా ప్రాంతానికి వచ్చి ఇలాంటి సేవ చేయడానికి సహకరించిన ఆసుపత్రి వర్గానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ కంటి ఆసుపత్రి వచ్చిన శిబిరానికి మా షబీర్ గారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఏం షబీర్ గారు ఇక్కడ ఇట్లంటే ఆయన ఏదైనా నాకు ఏదైనా సాయం చేయాలనుకున్నాను చేస్తున్నాను అంటున్నాడు. ఇది మా షబీర్ గారికి మా గుడిబండ తరఫున ఏ సమస్య వచ్చినా ఈ కంటి శిబిరానికి వచ్చే వారికి మా తరఫున మేము కూడా సహాయంగా ఉంటామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳೇ ಗೌರ್ಮೆಂಟ್ ಕೆರೆಗೆ ನೀರು ಬಿಡಬೇಕು. ಈಗಾಗಲೇ ಅದೇ ಸಮುದ್ರ ಇನ್ನೊಂದು 2-3 ದಿನದಲ್ಲಿ ಒಂದು 3-4 ದಿನ ಮಣಸರ ಕೆರೆ ಕೂಡ ಬರ್ತಾ ಇದ್ದಾವೆ ನೀರುಗಳಾಗ್ಲೇ. ಮಣೂರು ಕೆರೆ ತುಂಬಿ ಸೀಕೋಟಿಗೆಪಲ್ಲಿ ಕಲ್ಮರಿ ಎಲ್ಲ ತುಂಬಿಕೊಂಡು ಅರೆ ಸಮುದ್ರ ಬಂದೈತೆ. ಅರೆ ಸಮುದ್ರ ಆದ್ಮೇಲೆ ಮಣಸರ ಕೆರೆ, ಮಣಸರ ತುಂಬಿದ್ದಾದ್ಮೇಲೆ ಗುಡಿಬಂಡೆ ಡೈರೆಕ್ಟ್ ಅಮರಾವತಿ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ. ಈ ಸಾರಿ ಗುಡಿಬಂಡೆ ಕೆರೆಗೆ ಏನೇ ಆಗ್ಲಿ ಕೃಷ್ಣಮ್ಮನ ದರ್ಶನ ಮಾಡ್ತಾನೆ ಕೆರೆಗೆ ನೋಡಿ ತುಂಬಕಲ್ಲ. ಅಲ್ಲೇನ ಗುಡಿಬಂಡೆ ಕೆರೆಗೆ ಅಂತ ಗ್ಯಾರಂಟಿ ಮಂಡಲಕ್ಕೆ ಬಂದಾಗಲ್ಲ. ಮೋರ್ಬಾಗಲ ಕೆರೆ ಕೂಡ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ ಆಗಲಿ. ಗುಡಿಬಂಡೆ ಕೆರೆಗೆ ಅಂತ ಗ್ಯಾರಂಟಿ ಗುಡಿಬಂಡೆಗೆ, ಯಾಕಂದ್ರೆ ಅಮರಾವತಿ ತಗೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ಸಿಂಗೇರಿ ಆಗಿದ್ದಾನೆ ಬೋರ್ ತಿರುಗಿ ಒಂದು ಕಾಲು. ಅದರಿಂದ ಗುಡಿಬಂಡೆ ಕೆರೆ ಕೂಡ ನೀರು ತರೋಣ. ಶಾಶ್ವತ ಕೆಲಸ. ನಿಮ್ಗಿನ್ನ ಗಾರ್ಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಕೂಡ ಮಾಡ್ಬೇಕಂತ ಇದ್ವಿ. ಇಲ್ಲಿ ಗುಡಿಬಂಡೆನಲ್ಲಿ ಒಂದು ಗಾರ್ಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡ್ಬೇಕು ಅಂತ. ಆಗ ಯಾರು ಆಳಲ್ಲೇ ಬರ್ತಾ ಇಲ್ವತ್ತೆ. ಮಡಸರದಲ್ಲಿ ಮಾಡಿದ್ವಿ 2000 ಜನಕ್ಕೆ. ಅಲ್ಲಿ ಇವತ್ತು ಫ್ಯಾಕ್ಟ್ರಿ ತುಂಬಲೇ ಇಲ್ಲ. ಬೆಂಗಳೂರಿನಾಗೆ ಗಾರ್ಮೆಂಟ್ಗೆ ಹೋಗೋರು ಅಲ್ಲಿ 20,000 30,000 ಸಂಬಳ ಬರೋದು ಒಂದೇ, 10,000 ಬರೋದು ಒಂದೇ. ಅಲ್ಲಿ ಮನೆ ಬಾಡಿಗೆ ಹಾಲಿಗೂ ತುಪ್ಪಗೂ ಮೊಸರಿಗೂ ನೀರಿಗೆ ಹೋಗ್ತೈತೆ, ಎಲ್ಲ ಕೊಡ್ಕೋಬೇಕಲ್ಲಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀವೆಲ್ಲ ಇಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಜನ ಗಾರ್ಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿಗೆ ಹೋಗೋದು ಬರ್ತೀವಿ ಅಂದ್ರೆ ಸಬ್ಜೆಕ್ಟ್ ಗುಡಿಬಂಡೆ ಕೂಡ ಗಾರ್ಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡಲಿ. ಅದಕ್ಕೆ ನನ್ನೋರಿಲ್ಲ. ಇವೆಲ್ಲ ಕೂಡ ಶಾಶ್ವತ ಕೆಲಸ. ಕೆರೆ ನೀರು ತರೋದಾಗ್ಲಿ, ಗಾರ್ಮೆಂಟ್ ತರೋದಾಗ್ಲಿ, ಮತ್ತೆ ನ್ಯಾಷನಲ್ ಹೈವೇ ಕೂಡ ಪುಟ್ಪತ್ತಿಂದ ಹಿರಿಯೂರು ಮಣಸರ ಈ ಗುಡಿಬಂಡಿಗೂ ನಾಗೇನಹಳ್ಳಿ ಮಧ್ಯೆ ಹೋಗ್ತದೆ ನ್ಯಾಷನಲ್ ಹೈವೇ. ಇಲ್ಲಿಂದ ಅಮರಾವತಿ ಹಿರಿಯೂರ್ಗಾನ ಹೋಗ್ತದೆ. ಅದರಿಂದ ಗುಡಿಬಂಡೆ ಬಹಳಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗ್ತದೆ. ಮೊನ್ನೆ ಸೋಮಣ್ಣವ್ರು ಬಂದಿದ್ರು, ರೈಲ್ವೆ ಮಿನಿಸ್ಟರ್. ನಮ್ಮ ಸೋಮಣ್ಣವರು ರೈಲ್ವೆ ಮಿನಿಸ್ಟರ್, ಸೆಂಟ್ರಲ್ ರೈಲ್ವೆ ಮಿನಿಸ್ಟರ್. ಆ ಶ್ರೀನಿವಾಸ ಮೂರ್ತಿ ಎಲ್ಲ ಬಂದಿದ್ರು, ಮಾತಾಡಿದ್ವಿ. ಹಿಂದೂಪುರದಿಂದ ಹಿರಿಯೂರಿಗೆ ರೈಲ್ವೆ ಲೈನ್ ಹಾಕ್ಬೇಕು, ಹಿಂದೂಪುರಿಗೆ ಗುಡಿಬಂಡೆ ಅಮರಾವತಿ ರೈಲ್ವೆ ಲೈನ್ ಹಾಕ್ಬೇಕಂತ ಕೇಳಿದ್ವಿ. ಈಗಾಗಲೇ ಮಣೇಶ್ವರದಲ್ಲಿ ರೈಲ್ವೆ ಲೈನ್ ಬಹಳ ಸ್ಪೀಡ್ ನಡೀತಾ ಇದೆ. ಕೇವಲ ನೆಕ್ಸ್ಟ್ ಈ ಜನವರಿಯಿಂದ ನೆಕ್ಸ್ಟ್ ಜನವರಿಗೆ ಮಣೇಶ್ವರಕ್ಕೆ ರೈಲ್ ಬಂದೈತೆ. ಕೇವಲ ಬರ್ತದೆ. ಪಾವಗಡಕ್ಕೆ ಇನ್ನೊಂದು 4 ತಿಂಗಳಲ್ಲಿ ಪಾವಗಡಕ್ಕೆ ಬರ್ತೈತೆ. ಆದ್ರೆ ಒಂದು 7-8 ತಿಂಗಳಿಗೆಲ್ಲ ಮಣೇಶ್ವರ ರೈಲ್ವೆ ಲೈನ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗ್ತೈತೆ. ಸ್ಪೀಡ್ ನಡೀತೈತೆ. ರೈಲ್ ಕೂಡ ಹೋಗಿರ್ತೀವಿ. ಬೆಂಗಳೂರು ಹೊಟ್ಟೋಗ್ಬಿಡ್ಬೋದು. ಬೆಂಗಳೂರಿಗೆ ಎಷ್ಟು ಮಾಡಿದ್ರೆ 20 ರೂಪಾಯಿ ಚಾರ್ಜ್ ರೈಲ್ಗೆ ಹೋಗ. ಬರೀ 20 ರೂಪಾಯಿ ಬಹಳ ಕಡಿಮೆ ರೈಲ್ ಚಾರ್ಜ್ಗಳು. ಇವೆಲ್ಲ ಶಾಶ್ವತವಾದ ಕೆಲಸಗಳು. ಶಾಶ್ವತವಾದ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ನಿಮ್ಮೆಲ್ಲ ಸಹಕಾರ ಇರಬೇಕು. ಸಹಕಾರ ಇರ್ಬೇಕಂತ ಇವ್ರು ಪಾರ್ಟಿನೇ ಇವೆಲ್ಲ ಪತ್ರ ಮಾಡ್ತಾರೆ. 5 ವರ್ಷ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಏನೋ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಹೇಳ್ರಿ. ನಿಮ್ಮ ಊರಿಗೆ ಒಂದು ತಟ್ಟಿ ಮಣ್ಣು ಹಾಕಿದ್ರೆ, ಒಂದು ತಟ್ಟಿ ಬಾಳ್ಲಿ ಸಿಮೆಂಟ್ ಹಾಕಿದ್ರೆ, ಎಲ್ಲ ಹಾಕಿದ್ರೆ ಹಾಕಿದ್ರೆ ಅದಕ್ಕೆ ನೀವೇ ತಿಳ್ಕೊಬೇಕು. ಇದೆಲ್ಲ
ಇವೆಲ್ಲ ನೀವು ಓಟ್ಗಳು ಹಾಕೋದ್ರಿಂದ ಪಾರ್ಟಿ ಗೆಳೆಯೋದ್ರಿಂದ ಇವೆಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಆಗಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಶಾಶ್ವತ ಆಸ್ಪತ್ರೆ ಆಗ್ಬೋದು, ಕೆರೆ ನೀರು ಆಗ್ಬೋದು, ಫ್ಯಾಕ್ಟ್ರಿಗಳಾಗ್ಬೋದು, ರೈಲ್ವೆ ಲೈನ್ ಆಗ್ಬೋದು, ನೇತಾಲಯ ಆಗ್ಬೋದು, ಇವೆಲ್ಲ ಶಾಶ್ವತ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಬರೇ ನಾನು ಶ್ರೀನಿವಾಸ ಮೂರ್ತಿನೋ ಮಧುಪುಟ್ಟಪ್ಪನೋ ಲಕ್ಷ್ಮೀನರಸಪ್ಪನ ಮಾಡಿದ್ರೆ ಆಗಲ್ಲ. ಅದು ಜನಗಳೆಲ್ಲ ಸಹಕಾರ ಇದ್ದಾಗಲೇ ನೀವೆಲ್ಲ ಮಾಡಕ್ ಸಾಧ್ಯ. ಅದಲ್ಲ ಅದಕ್ಕೆಲ್ಲ ನಿಮ್ಮ ಹಳ್ಳಿಗಳಿಗೆಲ್ಲ ಸಹಕಾರ ಮಾಡ್ರಿ. ಇನ್ನ ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಲ್ಲಿ ಮನಸ್ಸಾಗಿ ಒಂದು ಇದು ಕೂಡ ಬಂದಿದೆ, ಏನು ಮಿಲಿಟರಿದು ಡಿಫೆನ್ಸ್ ಹಬ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಬಂದೈತೆ. 6,000 ಕೋಟಿ ರೂಪಾಯಿ. ಅದು ಸಾವಿರಾರು ಜನ ಕೆಲಸ ಮಾಡಂತದ್ದು. ಮನುಷ್ಯರಾಗಿ ಇನ್ನೊಂದು ಈ ಸೋಲಾರ್ ಬಿಸಿಲಿನಲ್ಲಿ ಕರೆಂಟ್ ಉತ್ಪತ್ತಿ ಮಾಡೋದು, ಬಿಸಿಲಿಗೆ ಇಷ್ಟವರೆಗೂ ನೀರಿನಲ್ಲಿ ಉತ್ಪತ್ತಿ ಮಾಡೋರು, ಬೊಗ್ಗಲ್ಲಿ ಉತ್ಪತ್ತಿ ಮಾಡೋರು, ಇವಾಗ ಬಿಸಿಲಿಗೆ ಕರೆಂಟ್ ಉತ್ಪತ್ತಿ ಮಾಡೋದು. ಅದನ್ನ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಬಂದೈತೆ ಮನುಷ್ಯರಾಗ. ಆದಷ್ಟು ಬೇಗ ಮನುಷ್ಯರ ಕೂಡ ಗುಡುಬಂಡಿ ಕೂಡ ಸೋಲಾರ್ ಬಂದೈತೆ. ಗುಡುಬಂಡೆ ಮಂಡ್ಯ ಕೂಡ ಅಲ್ಲಿ ಜಮೀನೆಲ್ಲ ಜಮಲ್ ಅಂತ ನಾಗೇನಹಳ್ಳಿ ಚಿಕ್ಕದುರ್ಬಿ 20 ರೂಪಾಯಿ ಅದ ನೋಡಿದಾಗ ಈ ಕಡೆ ಮುತ್ಕೂರಿಂದ ಇಟ್ಕೆಹಳ್ಳಿ, ಆ ಕಡೆ ಒಳ್ಳೆಯವರು. ಇವೆಲ್ಲ ಶಾಶ್ವತ ಕೆಲಸಗಳು, ಒಂದಿನಕ್ಕೆ ಆಗೋದಲ್ಲ. ಶಾಶ್ವತ ಕೆಲಸ ಆವಾಗ ದಯವಿಟ್ಟು ನೀವೆಲ್ಲ ಸಹಕಾರ ಮಾಡ್ರಿ, ನೀವೆಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ರಿ, ನೀವೆಲ್ಲ ಸಹಾಯ ಇದು ಮಾಡಿ ತಪ್ಪಾಗಿ ಗುಡುಬಂಡೆ ಮಂಡಲನ ಬ್ರಹ್ಮಾಂಡವಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡ್ತು ಅಂತ ಹೇಳಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳ್ತಾ, ಮತ್ತೆ ಶಬೀರ್ ಅವ್ರಿಗೆ ನಿಜವಾಗ್ಲು ಶಬೀರ್ ಬಹಳ ಭಕ್ತಿವಂತ. ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಅಂದ್ರೆ ಕೈ ಮುಗ್ದಂತ ಮುಗ್ದಿದ್ದೆ. ಆ ಪೇಪರ್ ಬೇರೆ ನ್ಯೂಸ್ ಇರಲ್ಲ, ಬರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಪೂಜೆ ನಡೆಯೋದು, ಮಾನವರು ಪೂಜೆ ಮಾಡಿದ್ರೆ ಪೇಪರ್ ಮಾನ. ಒಂದ್ ಕಡೆ ಮಾನವರು ಪೂಜೆ ಮಾಡಿದ್ರೆ ಇವ್ ಕಡೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ, ಪಕ್ಕದ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ, ಇನ್ನೊಂದು ಮತ್ತೊಬ್ಬ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ, ಕೂರ್ಬೇಳೆ ಭಕ್ತ ಅಷ್ಟು. ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಅಂದ್ರೆ ದೇವರ ಭಕ್ತ, ಅದರಿಂದ ಮಾಡಿದ್ರೆ ಇದು ಮಾಡಿದ್ರೆ ಬಹಳ ಒಳ್ಳೇದು, ಪುಣ್ಯ ಇದು. ಆ ಮನುಷ್ಯನ ಎಷ್ಟೋ ದುಡ್ಡು ಖರ್ಚು ಮಾಡ್ತಾರೆ, ಸಂತರ್ಪದ ಎಷ್ಟು ಖರ್ಚು ಮಾಡ್ತಾರೆ, ದಿಕ್ಕೆಲ್ಲ ಖರ್ಚು ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. ಆಗ್ಲಿ ಇದು ಮಹಾಪುಣ್ಯ. ಎಷ್ಟೋ ಜನ ಕಣ್ಣಿಲ್ಲಂತ ಅಭಾಗಿಗಳಿಗೆ ಕಣ್ಣು ಕೊಡಂತ ಕಾರ್ಯಕ್ರಮ. ಕಾಲಿಲ್ಲದ್ರೆ ಅಡ್ಡಾಡ್ತಾನೆ, ಕಟ್ಟಿಗೆ ತಗೊಂಡು, ಕೈ ಇಲ್ಲದ್ರೆ ಅಡ್ಡಾಡ್ತಾನೆ. ಕಣ್ಣಿಲ್ಲ ಕಷ್ಟ, ಬಹಳ ಕಷ್ಟ. ಕಣ್ಣಿಲ್ಲ ಮೇಲೆ ಆಗಲ್ಲ ಅಷ್ಟೇ. ಅಂಥದ್ದು ಕಣ್ಣು ಭಾಗ್ಯ ಕೊಡುವಂತ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮ ಶಬೀರ್ ಅವ್ರು ಮಾಡ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ಸಹಕಾರವಾಗಿ ನಮ್ಮ ಶಂಕರ ಆಸ್ಪತ್ರೆ ಶಿವಪ್ರಕಾಶ್ ಅವರು ಕೂಡ ಸಹಕಾರ ಮಾಡ್ತಾರೆ. ಅವರೆಲ್ಲರಿಗೂ ಗುರುಬಂಡೆ ಮಂಡಲ ಜನಾಂಗದ ಪರವಾಗಿ ಎಲ್ಲರೂ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ಧನ್ಯವಾದಗಳು, ಅಭಿನಂದನೆಗಳು, ಕೃತಜ್ಞತೆ. ಮತ್ತೆ ಮುಂದಿನ ತಿಂಗಳು 15ನೇ ತಾರೀಕು ಮಡೇಶ್ವರದಲ್ಲಿ ಕ್ಯಾಂಪ್ ಇರ್ತದೆ. ನಾವು ದಿನ ಯಾರು 13 ಆಗಿದ್ದಾರೋ ₹1 ಖರ್ಚಲ್ಲಿ ಹೋಗ್ರಪ್ಪ ಅಂತ ಹೇಳ್ರಿ. ಅವ್ರಿಗೆಲ್ಲ ಯಾರು ಹೆಣ್ಮಕ್ಳು ಆಗ್ಬೋದು, ಯಾರು ಗಂಡು ಮಕ್ಳು ಆಗ್ಬೋದು, ಅವ್ರಿಗೆ ಹೇಳಿ ಅವ್ರಿಗೆ ಕೂಡ ಆಪರೇಷನ್ ಮಾಡೋಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ಬೇಕು. ಈ ಸಂದರ್ಭದಿಂದ ಈ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟ ಶಬೀರ್ಗೂ ಮತ್ತು ಅವ್ರ ಮಿತ್ರ ಬೃಂದದವ್ರಿಗೆಲ್ಲರೂ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಅಂತ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಜೈ ಹಿಂದ್.